మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను ఏసీబీ మరింత ఉధృతం చేసింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బచ్చు రవీందర్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాలపై ఏసీబీ అధికారులు మంగళవారం రోజు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కొంత సమాచారం అధికారులకు చేరేసరికి వెంటనే కొన్ని బృందాలు ఆయన ఆఫీసు, ఇళ్లలో, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపినటువంటి పరిస్థితుంది. ఏసీబీ సిటీ రేంజ్ 1 బృందాల ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు అనేవి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలోని అత్యంత విలాసవంతమైన సుమధుర ఆక్రోపోలిస్ అపార్ట్మెంట్లోని రవీందర్ నివాసంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఒకేసారి అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేసినటువంటి పరిస్థితుంది. హెచ్ఎండిఏలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈ అధికారి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఉంది. పక్కా సమాచారంతోనే ఈ ఆధారాలతో వాళ్ళు సోదాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. నగరంలోని ఐటీ కారిడార్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఇంట్లో లభించినటువంటి బంగారం, కిలోల కొద్దీ ఆభరణాలు, అలాగే విలాసవంతమైనటువంటి కార్లు, వివిధ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లకు సంబంధించిన వివరాలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయిపోయారు. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ కూడా ఆధారాలతో సహా ఏసీబీ బృందాలకు దొరికినట్టుగా తెలుస్తోంది. ఇక హెచ్ఎండిఏలోని ప్లాట్ల లేఅవుట్ అనుమతులు ఇవ్వటం కావచ్చు, జోనింగ్లో మార్పులు చేయటం, పెద్ద పెద్ద ప్రాజెక్టుల టెండర్లు కేటాయింపుల్లో రవీందర్ తన చేతి వాటాన్ని చాలా బలంగా చూపించాడన్న పేరుంది. తన అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయనకున్న ఆదాయానికి, ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తులకి, ఆ కార్లు కావచ్చు, బంగారం కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ చూసి ఆయన ఆస్తికేను దీనికి ఎక్కడ పొంతన కుదరటంలా. సో ఇవన్నీ ఎలా సంపాదించాడో అని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మొత్తం కూడా అవినీతి సొమ్మే. లంచాలకు అలవాటుపడి టెండర్లు కావాలంటే లంచం కావాలి, ఏదైనా పని కావాలంటే లంచం కావాలి, సామాన్యులు ఏదైనా పని చేసి పెట్టాలన్నా లంచం తీసుకుని కోట్ల రూపాయలు ఆర్జించినట్టుగా అంచనా వేశారు ఏసీబీ అధికారులు. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణలో బడా అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి నివాసాల మీద దాడులు జరగడం ప్రభుత్వ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రవీందర్తో పాటు ఆయన బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తుల పూర్తి వివరాలను కూడా సేకరించినటువంటి అనంతరం నిందితుడి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద స్థాయిలో అవినీతి అధికారుల చిట్టాను కూపిలాగుతున్నారు. మొన్న రీసెంట్గానే భీమిరెడ్డి ఆస్తుల చిట్టాను వెలికి తీశారు. అంతకుముందు మోహన్ నాయక్, ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్ల రూపాయలు సంపాదించేశారు. వాళ్ళు తమ సర్వీసు ముగుస్తున్నటువంటి టైంలో మొత్తం ఈ కోట్ల రూపాయలు కూడబెట్టేసుకుని బినామీల పేరు మీద వాటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఏమీ తెలియనట్టుగా వాళ్ళు అమాయకుల్లాగా కనిపిస్తున్నారు. కానీ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏసీబీ అధికారులు చాలా క్లియర్గా వాళ్ళకి పక్కా సమాచారం తీసుకొని కొద్ది రోజులుగా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుని ఇది పక్కా అయితేనే ఇతను భారీగా అవినీతి చేశాడు, అతిపెద్ద అవినీతి తిమింగలం అని చెప్పి వాళ్ళు భావిస్తేనే వెంటనే కొన్ని బృందాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళొక ప్లాన్ గీసుకొని పలానా రోజు ఉదయం నుంచే, ఎందుకంటే తనిఖీలు చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళరు, ఎందుకంటే బినామీలు ఉంటారు. ఎక్కడ పడితే ఇవన్నీ తనిఖీలు జరుగుతాయి, ప్రభుత్వ అధికారుల మీద ఏసీబీ కన్నుంటుందని వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసేస్తూ ఉంటారు. ఎవరికో తెలియనటువంటి వాళ్ళకి, దూరపు చుట్టాలకి వాళ్ళు బినామీలుగా పెట్టేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసే పరిస్థితి ఉంటుంది. భూములు కావచ్చు, డబ్బులు కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు. సో వాటిని అట్లా నిగూఢంగా భద్రపరుస్తూ ఉంటారన్నమాట. సో వాటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అధికారులకు కొంత సమయం పడుతుంది. సో నెల రోజులైనా 2 నెలలైనా పక్కా అనుకున్న తర్వాతే, పక్కా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చిన తర్వాతే ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రభుత్వ ధనం దోచేశాడో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే వెంటనే ఉదయం నుంచి 10 బృందాలు రంగంలోకి దిగి
ఇక్కడ హైదరాబాద్తో పాటు వాళ్ళ సొంత గ్రామమైనటువంటి అక్కడ వాళ్ళ బంధువులు, తర్వాత ఇక్కడ ఆఫీసులో అన్ని చోట్ల కూడా ఏకకాలంలో సోదాలు చేసి కోట్ల రూపాయల అవినీతి చిట్టాను ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మెరుపు దాడులతో ఏసీబీ చేస్తున్నటువంటి ఈ తనిఖీలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.